ఇదంతా 66 ఎకర్స్ అసైన్మెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఎవరి ఆధీనంలో లేదు సార్. ఒకళ్ళు వేసుకున్నారు, పడగొట్టుకున్నారు. గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ జరా చూడండి సార్, కొద్దిగా కూర్చోండి సార్. కొంచెం ప్రిపేర్ 2 minutes సార్, 2 minutes. వచ్చారు సార్, కొంతమంది ఆడ ఫంక్షన్ సురేష్ मीडियम बातें कर रहे मीडियम मामा रेडीगा की जय अन्ना కొంచెం ఓ అన్న క్యాంప్ की जय అన్న की जय గణవర్ధన్ అన్న రెడ్డి సాబ్ आगे बढ़िए అన్న కొంచెం జరుగు అన్న. రామ్ రామ్ మహారాజ్, జవహర్లాల్ మహారాజ్ की जय. महाराज की जय, महाराज की जय, जय की जय, महाराज की जय, माता की जय, पिता की जय. ओ दाशी साइड में जगदम्बा माता की जय. जवाहरलाल महाराज की जय. महाराज की सूर्यारेड्डी भास्कर रेड्डी सर ఇగో ఇక్కడికి వచ్చినాము మేము. పూజ అయింది. కొబ్బరికాయ కొబ్బరికాయ భాస్కర్ రెడ్డి नाम भाग्य भूतास्मान में त्रिकाट में नाम है भगवती माता पिता हमारे कटवल 1000 कोट काले निर्बंध बांधो ने बेटा दे शांत रूप धरे तेरी मारी भक्तों की हरित कबल करो वेद पढ़ धारे शिव शंकर जी को धान करे इंद्राक्ष साधु को धान करे जगदम्बा को धान करे डोले ओम जय जय जगत गुरु सेवा भया करतार बाबा कलाधारी मोती वालो धोनी वालो गदी वालो अखंड वालो ब्रह्मचारी
भरोसो भारी सेवा अवतारी करे बड़े तुम्हारे प्रभु के माता पिता हम बालकता तुम्हारे उदास ठाकुरदास निर्गुणी निर्गानी प्रति वाला सेवा भया हरगड़ी हृदय में पास तुम्हारे ध्यान रखवाले रखादा सेवा भया पत्नी कला पत्नी वेल रखाड़ा भाव भक्त लोग ऊपर मेहरबानी रखाड़े तेरे सपने में बैठे रे हाथे में तारो पोरो दमनो कमना पूर कर बोल चूक माफ कर धूप दीप प्रजावन कर नारायण शरणे फूल फलवाने तारे धोले धोले खूब मजा जय जगत गुरु रामराव महाराज भूल चूक माफ कर सदगड़ी सोते ब्रश नाने मोटे कीड़ी मुंगी बाल बच्चे तारे चरणे लागत प्रभु ये भोपाल मंडला तार निजामाबाद मंडला तार नाम पर बदाम की जय ज्ञानमुखे जगदम्बा देवी की जय शिवानो महाराज की जय विश्वेश्वरी रामराव महाराज की जय करूर प्रेम सिंह महाराज की जय साधु संत महाराज की जय जय सेवाला जय सरकारो वेदिकने अलंकरिస్తున్నారు స్వాగతం సాగి కార్యక్రమానికి बाबू बाबू नारायण थोड़ी सी कॉपर फोटो पेड़ के बोले तो एवढे स्टेजेस फरला होता ఓకే సార్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి రూపాయలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం మంజూరు చేస్తుంటే ఆ కోటి రూపాయలు సరిపోవని మన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని విన్నవించగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ కోటి రూపాయలను 2 కోట్లకు మంజూరు చేసినందుకు బంజారా సేవా సంఘం ద్వారా ప్రభుత్వానికి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భాగంగా నిన్న దర్పల్లి మండలం
మాట్లాడలే, लंबड़ भाषा में माता लंबड़ भाषा मीटिंग है दोस्तों लंबड़ भाषा में माता करना अपन गोर समाज है अपन ऊपर लेडी सार आए थे अपन आधे बिघा जो दिनों से उड़ी बन जाए ना वो अपन एक कर रहे हो अपना अभिप्राय के लिए था सार भी दया करना के तो बहुत अच्छे है और आपने नहीं कोई टीआरएस प्रभुत्व में को खाना धोखाबाजी की थी अपने कहीं छेड़ी के लो कौन अपना फिरने चा अगर वो लोगों से खूबाज काम किया है एक भैया तो वाली है ये मैं कहीं कर रहे थोड़ा सा अपनी क्या आगे पड़ी ये घना दाड़े के डेवलपिंग है ये डेवलपिंग कांग्रेस पार्टी की लिए है कुछ पार्टी की लिए कोई कांग्रेस पार्टी का वोट डालनो अपने एमपी जीता प्रधानमंत्री ने अपने करा अपन राहुल गांधी ने करा अपन तो अपन बहुत प्रिय हम वोट समझ रहे आने ले आए మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా బంజారా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి మన బంజారా జిల్లా సేవా సంఘం అధ్యక్షులు చంద్రనాయక్ గారికి రాష్ట్ర ప్రెసిడెంట్ తారచంద్ర నాయక్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ఉపరెడ్డి గారికి మరి పిసిసి డెలిగేట్ శేఖరన్న గారికి మరి వేదికపై ఉన్న వివిధ మండల నుంచి చేసిన మండల అధ్యక్షులకు మరి ఎంపీటీసీలకు సర్పంచులకు ముందున్న గిరిజన బంజారా నాయక్ కార్బారి ముందున్న భజన్ గారికి మరి మా మహారాజ్ మన గుడి పూజారులకు అందరికీ మరి పత్రిక వీళ్ళకు కూడా అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి మా సేవలకు మహారాజ్ మా బంజారాలకు పూర్తికవి జనగణమన మా రామరావు మహారాజ్ మా ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాండలన్నీ తిరిగి మా గిరిజన కులదేవత శివరాం మహారాజ్ జగన్మదేవి ప్రతి తాండలో గుడి స్థాపించిన ఘనత మా రామరావు మహారాజ్ సార్. ఇంకోటి ఉన్న పుట్ట భూమికి గల్పూర్ గ్రామంలో వాళ్ళు దగ్గర 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కొంత గుడ్డ ప్రాంతాన్ని కొంత సాగు చేసి మొక్కలు పండిస్తే దాన్ని చెట్టు పెట్టించిన ఘనత మన పాత బాధిపెట్టి గౌరవం గారు. అదేవిధంగా సార్ మల్కాపూర్ తండ అమరాబాద్ తండ అటు నిలబడుకుంటా అసలే ఇచ్చిన పోడు భూములు ఈ వార్తలు కూడా తెలియదు. అసలు ఆ పోడు భూములు ఏ క్లాస్ అది ఎక్కడ ఉన్నది కొంత దయచేసి ఒకటి సార్ ఉమ్మడి నిజామాబాద్ రోడ్ మండలంలో గిరిజనులు అంతా మధ్య మొత్తం పోడు భూములు చేసుకుంటా ఇది ఉన్నారు సార్ అంత పెండింగ్ ఉన్నది ఆటో గారు దగ్గర కూడా ఈసారి ఎప్పటికీ కూడా అందరూ మీద వాళ్ళు పోడు భూముల విషయంలో సార్ నేను దృష్టి పెట్టి అందరికీ కూడా పోడు పంటలు వచ్చేటట్టు ఇప్పుడు అమరాబాద్లో ఉన్న కేసులు చేసింది సార్ అది బాధలు అదేంటంటే సార్
తెలియకనే మనం అందరూ ఏ బూత్ చూసినా నాటకం చూసినా ఏ ఓటు ఒక ఓటు కూడా బీఆర్ఎస్ బీజేపీకి పోకుండా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఓటేసి ఎంపీ గెలుచుకోవాలని ఈ సభలో తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భవాని జై భవాని జై చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి నిర్వాహకులు మరి ప్రధాన నాయకుడికి జంగ్లేమ ఓట్లు మనందాన్ని ढाबे పోతాడని బస్తాని ఆ దత్తతాని సేవాలాల్ జయంతి కర్రజగతో మరి తరతరాల నుండి మనము పశువులు పెంపకం చేసుకొని జంగల్లో ఉంటూ మరి అడవి ప్రాంతాన్ని అడవి తల్లిని మరి నమ్ముకొని మనం బతికినటువంటి జాతి ఏదైతే ఉన్నదో అది మరి బంజారా జాతి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ మనకు రిజర్వేషన్ ఇచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి ఆనాడు మరి ఇక్కడ మంచిపల్లి బ్రహ్మానంద రెడ్డి గారు, ముఖ్యమంత్రి కమలా నాయక్ గారు, మోజీరామ్ నాయక్ గారు అందరు పెద్దలు ఆనాడు మరి రిజర్వేషన్ కోసం మరి ఇక్కడ మీటింగ్ పెట్టి మన రిజర్వేషన్ సాధన కోసం ఆనాడు కృషి చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మన డాక్టర్ భూపతి రెడ్డి గారు మన శాసనసభ్యులు, మరి వారు ఉద్యమ నాయకులు, గత 20 సంవత్సరాల నుంచి మరి ఉద్యమం చేస్తూ మరి ఇవాళ మరి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ప్రతి దాంట్లో చేస్తూ సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్సుమని తెలియజేస్తూ అని చెప్పేసి మీ అందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ రోజు ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో అని ప్రోగ్రాం తీసుకొని మనమందరం అప్పుడు గూడాలలో ఉంటుండే, మన రోడ్లు ఉండకపోతుండే, గుడిసెలు ఉంటుండే, రోడ్లు ఉండకు రావడానికి చేయడానికి కూడా పుట్టకెళ్ళి కట్టెలు తెచ్చుకుని ఉన్న టైంలో బ్యాంకులను జాతీయం చేసి ఈ రోజు ఈ స్థాయికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. రిజర్వేషన్ కల్పిస్తూ బ్యాంకులు జాతీయం చేస్తూ రోడ్లు ఇప్పించేసి ప్రతి పేదవాడు కూడా ఉన్నోడి కాలం ఉండాలని చెప్పేసి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న రోజులు చాలా మన గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. కానీ దురదృష్టం కేంద్రం ఉన్న కొంత మేరకు 10 సంవత్సరాలు మనం వెంటబడి ఉన్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మన గిరిజనులకు ఎక్కడన్నా లాభం జరిగిందా అని చెప్పేసి నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. అందరికీ ఇప్పుడు చోదర చూపించుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను, భోపాల్ మండలంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో సార్ ఎమ్మెల్యే గారికి మనకు పోటుకుండని కొన్ని సమస్య ఉన్నది. ఈ ఫారెస్ట్ మన రెవెన్యూ వాళ్ళని జైట్ సర్వే పెట్టి వాస్తవంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం పట్టాలు ఇప్పించడం జరిగింది. ఆ భూములన్నీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవం. అది కాకుండా రెవెన్యూ ఫారెస్ట్ సర్వే పెట్టించి మనోళ్లకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే భోపాల్ మండలంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గూడాలు తండాలు అందరూ కూడా చైతన్యవంతులు, మన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. ఏ రోజు కూడా వేరే పార్టీకి అండగా లేవు. ఏ రోజు కూడా మనం కాంగ్రెస్ పార్టీ మండలం కానీ జిల్లా పరిషత్లో కానీ అన్ని మెంబర్స్ గెలుచుకున్నటువంటి సందర్భాలు భోపాల్ మండలంలో చరిత్ర ఉన్నది సార్. ఎందుకంటే వాళ్ళే ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఇక కూడా రాబోయే రోజుల్లో కూడా మొత్తం మనము మన ఉంటారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఒకటే మిమ్మల్ని కోరుకునేది, ఎవరో వచ్చి కలిగొల్లి మాటలు చెప్తారు, ఇది కూడా ఇన్ని రోజులు మనం చెడిపోయిన మాట వాస్తవం. అటువంటిది కాకుండా మన 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 దండాలలోనే మన గూడెలలోనే కొట్లాటలు పెట్టి నీకు తల్లి పిల్ల వాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన ముందు ఉన్నదని
గాంధీనగర్ వద్ద భీమా నాయక్ ధరణియాడికి చాలా రోజులు పుత్ర సంతానం కాకపోతే ఎన్నో తపస్సులు చేసి ఆయన దుర్గామాతను ప్రసన్నం చేసుకున్న సంతానాన్ని ఇవ్వడం జరిగింది. అందులో పెద్దవాడు సేవాలాల్ మహారాజ్, బద్దు, హాపా, పూరా. వీరు అప్పుడు మన బంజారుల వృత్తి ఏంది? సంచారం చేయడం మాత్రమే. ఎక్కడ ఒక ఠికానా లేదు, ఎక్కడ ఒక గూడాలు లేవు. తర్వాత సేవాలాల్ మహారాజ్ మన ఆరాధ్య దైవము, మన మార్గదర్శకుడు. ఆయనలో ఉన్న మహిమతో ఆయన గిరిజనులు ఎక్కడెక్కడైతే సంచార జాతరలు తీసుకెళ్లడము అది జరిగేది. దానికి సేవాలాల్ మహారాజ్ గారు ఇలా అయితే నా గిరిజనులు బాగుపడాలని గిరిజనులను ఒక తాటిపై తీసుకురావడానికి కొన్ని తాండాలుగా, గూడాలుగా, మన ఆచారాలుగా. అయితే యాక్చువల్లీ ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు అన్నీ అంటారు, కానీ హిందూ ధర్మాన్ని అనుసరించాలనేది ఓన్లీ మన బంజారాలు మాత్రమే. ఎవరెన్ని అన్నా హిందూ పేరు చెప్పి బతకడమే తప్ప అసలైన హిందువులం మనమే. ఎందుకు? అమ్మవారిని దుర్గామాతను ఫస్ట్ కొలిచేది మనమే. దుర్గామాతను కొలుస్తాము, ఆ తర్వాత సేవాలాల్ మహారాజ్ను కొలుస్తాము. దుర్గామాతకు మేకను కొలుస్తాము, సేవాలాల్ మహారాజ్కు స్వీట్లు ఇస్తాం. అట్లా చేసుకుంటూ పోతే మన సేవాలాల్ మహారాజ్ ఇక్కడ మన నైజాం సర్కార్లో కూడా వచ్చి హైదరాబాద్లో టికెట్ ఇస్తే సేవాలాల్ మహారాజ్ గారికి ఏం చేద్దాము, ఈయన ఏదేదో బండలను తీసుకొని సపోర్ట్ చేస్తున్నాడు, ఇసుకను తీసుకొని సిరా చేస్తున్నాడు, ఈయనను చూద్దాం ఈయనని అక్కడ నైజాం సర్కార్ ఆయనకు విషం వేయడానికి ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని కూడా దిగమికి బయటకు వచ్చేసరికి వాళ్ళు కూడా పరిచయం అయిపోయాయి. అంటే సేవాలాల్ మహారాజ్లో అంత పవర్ ఉండేది. ఆ తర్వాత మనమేం తక్కువలం కాదు గిరిజనులో. ఈయన నిజమైన భక్తుడా, నిజం కాని భక్తుడా? మరి ఇటువంటి భక్తులు చాలా మంది దొరుకుతూ ఉంటారు. మరి ఎట్లా చేద్దామని అనుకుంటే అప్పుడు ఇద్దరు చూడగానే మరి మనకి ఎంతో కష్టాలతో అనుభవించుకొని ఈరోజు మనం ముందున్నటువంటి మన ఎమ్మెల్యే, మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం అనే మాట చెప్తూ, మరి ఈ కార్యక్రమంలో ఇంకా పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర బంజారాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ గారికి, చంద్రనాయక్ గారికి జిల్లా అధ్యక్షుడు, మా సహోదరుడు యాదగిరి ఎస్టీసీఎల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, సీను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, ఎల్లన్న నిజామాబాద్ మండలం కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్ నా సహోదరుడు, నాకు ఆప్తుడు, మరి వారికి మరి ఈ కార్యక్రమంలో ఇది అఫీషియల్ కార్యక్రమం కాబట్టి మరి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మరి వారితో పాటు జిల్లా కిసాన్ కేంద్ర అధ్యక్షులు ఉప మంగారెడ్డి గారికి, ప్రసాద్ గారికి, భోజన గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి గంగాధర్ మన అమృతాపూర్ గంగాధర్ గారికి, నవీన్ గారికి, దయచేసి అందరూ బాధపడద్దు, సంతోష్ గారికి, భాస్కర్ జిల్లా మీ అందరినీ విశ్లేషించదలుచుకొని ముఖ్యంగా బంజారాలకు ఉన్నటువంటి గొప్పతనం, ముఖ్యంగా ఈ దేశాన్ని ఏళ్ళ సందర్భాలే రాజస్థాన్లో రాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ వీళ్ళంతా బంజారా జాతికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళ చరిత్రను చదువుకోవడం జరిగింది. వాళ్ళంతా చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఒక మాట అన్నదైన సందర్భం వచ్చినప్పుడు నాకు అవకాశం ముందొస్తే నేను ఈ చరిత్ర అంతా చెప్తా సందర్భంలో. కానీ ఇప్పుడు ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఒక చిన్న విషయం చెప్తా, ఎక్కువ ఇది కాకపోయినా ఒక రెండు ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మరి దేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో
కల్పించే అవకాశం తీసుకున్నమాట ఇందిరాగాంధీ. ఆ రోజు నుంచి బంజారాల యొక్క స్థితిగతులు మారుతూ మారుతూ ఈ రోజు మన గ్రామాలను అదే దాంట్లో భాగంగా ఈ విధంగా ఒక విధంగా ఇటు మనకి ప్రాముఖ్యత పెంచుకుంటూ పోతూ మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూడా ఒకసారి మీరు మమేకం చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు చేసినటువంటి ఎన్నో అరాచకాలను మీరు చూసినారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. ఒక మత శక్తి మతం మీద మరి ఈ దేశాన్ని మనమందరం రాముని ముక్తలేమా, లక్ష్మిని ముక్తలేమా, భవానీ మాతను ముక్తలేమా, మనమందరం కూడా అదేవిధంగా అన్ని దేవుళ్ళని ముక్తా ఉన్నాం. మరి వాళ్ళొక్కరు వాళ్ళ మా సొంతం అనే మాట చెప్పుకోవడం జరుగుతుంది. దానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం రాబోయే ఎలక్షన్లో ఉంది. ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు మనమందరం సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా ఇంకో విషయం, మన ఎంపీ గారి సంగతి తీద్దాం. ఆయన నోట్లకి వెళ్ళి మాట్లాడితేనే ఒక విచిత్రమైన మాటలు వస్తాయి. ఇది మనందరికీ తెలుసు. ఒక్కనాడన్నా ఆయన ఎంపీ 5 సంవత్సరాలు కావస్తుంది. మన తాండాలు కానీ మన జాతి విషయాలను పట్టించుకోవడానికి ఎప్పుడైనా వచ్చిన సందర్భం ఏదైనా ఉంటే ఒక్కసారి చేతివ్వండి. ఏ తాండాకి కానీ ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిందంటే చేతివ్వండి. మరి ఆయన ఎవరికి ఇస్తున్నాడు, ఎవరికి పని చేస్తున్నాడు, ఎట్లా ఎంపీ అయ్యిండు, మనం చేస్తేనే ఎంపీ అయ్యిండు. మరి ఇలా రేపటి మళ్ళా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ ఏదో రథయాత్ర అంటారు, పాదయాత్ర అంటారు. ఏదో విధంగా మన వైషమ్యాలను పెంపొందించి మనల్ని విడదీసి మనం కలిసిమెలిసి ఉన్న మతాలందరినీ విడదీసి వాళ్ళు రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మరి అటువంటి వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దయచేసి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ అరవింద్ గారికి బీజేపీ అభ్యర్థి ఆయననే అయ్యి ఉంటాడు రేపు అన్ని. మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలు కూడా ఏవి సక్రమంగా నెరవేరడే. పసుపు బోర్డు అన్నది ఈ రాష్ట్రంలో పసుపు బోర్డు రానంత వరకు ఈ విధంగా ఆయన చేసిన ప్రతి దానికి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఇక నేను వేరే పోకుండా మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సేవాలాల్ మహారాజ్ కి, జై సేవాలాల్ మహారాజ్ కి. సేవలాల్ మహారాజ్. అంతకంటే భజన మండలి ఎవరైతే రావడం ఉంటుందా గారు అధికారికంగా ఈరోజు 285వ జయంతి ఆరాధ్య దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ గారి జయంతిని మరి వారోత్సవంలో భాగంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి నాయకులైనటువంటి పెద్దలు తారాచంద్ర గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ చంద్రబాబు నాయక్ గారు, అదేవిధంగా మరి మన ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ యాదగిరి గారు, సూర్య శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎల్లయ్య గారు, అదేవిధంగా మరి బిస్పల్లి మండల అధ్యక్షుడు అమితాపూర్ గంగాధర్ గారు, నవీన్ గౌడ్ గారు, మిగతా స్వాములు అందరూ కూడా పూజారులు అందరికీ, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇక్కడ కళాకారుల బృందానికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా వివిధ తాండాల నుండి వచ్చినటువంటి మా బంజారా సోదరి సోదరులందరికీ కూడా నమస్కారము. రామ్ రామ్. నిజంగా చాలా సంతోషం ఉంది. నేను మీ అందరి దయతోని మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత నేను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి మరి గెలిచిన 2-3 నెలలకే మరి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి అఫీషియల్గా మీ అందరి సమక్షంలో నిర్వహించుకోవడం అన్నది చాలా సంతోషకరం. సేవాలాల్ మహారాజ్
మహారాజు గారి గురించి ఇంతకుముందే ప్రతాప్ గారు చెప్పారు. నేను శివలాల్ మహారాజు అయితే మనం ఎవరైనా చూడలే కానీ మరి రామరావు మహారాజు మాత్రం చాలాసార్లు చూసాము, దర్శనం చేసుకున్నాము, ఆశీర్వాదం తీసుకున్నాము. ఒక గొప్ప ఫీలింగ్. ఇంత గొప్పటి మహానుభావులను మనము కలుసుకున్నాము, వాళ్ళ పాదాలకు వందనం వేసి మరి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకున్నామంటే ఒక గర్వంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి కూడా ఎక్కువ మిత్రులంతా కూడా అంతా గిరిజనులు ఎక్కువ ఉండే, కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఇక్కడ మా వేదిక మీద ఉన్న ఈశ్వర్ నాయక్ మా చిన్నప్పుడు దోస్తులు, అట్లా నారాయణ మెట్రోస్పల్లో వీళ్ళందరూ కూడా అంటే మన మోజీ వీళ్ళందరూ చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్. అందరం కలిసి ఒక టిఫిన్లో తిని ఒక దగ్గర అందరూ కలిసి చదువుకునే వాళ్ళం. అంటే అప్పటి నుండి నాకు మీ గిరిజనులు అంటే సపరేట్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాట మీద ఉంటారు, కష్టపడతారు డే అండ్ నైట్. ఇవాళ మీరు ఈ స్టేజ్లో ఉన్నారంటే మీ కష్టము, మీ యొక్క నిజాయితీ, మరి ఆ సేవలాల్ మహారాజు యొక్క ఏమంటారు దీవెనలు. అదేవిధంగా మరి మీ వెంట కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కాబట్టి ఇవాళ మీకు 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఉన్న గిరిజనులను గుర్తించి ఎస్టీగా గుర్తించి మరి అప్పుడే రిజర్వేషన్ కల్పించింది. అప్పుడే మీకు భూములు వచ్చిండ్రు, అప్పుడే మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చినాయి. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు అందరం కూడా కష్టపడ్డాం, మీకు అందరూ కూడా తెలుసు. నేను కూడా ప్రతి దాంట్లోకి రావడం జరిగింది ఉద్యమం టైంలో. చెప్పినాం మీకు అందరు కూడా మరి తెలంగాణ వస్తే ఇంకా మన బతుకులు బాగుపడతాయి. మనం ఇక్కడ 12% ఉన్నది మనం జనాభా మన తెలంగాణలో, మీకు అందరు కూడా 12% రిజర్వేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. అది వచ్చిన ఇల్లు కూడిపోతుంది, మరి పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు. మరి ఇంకా రిజర్వేషన్ అయినా పెంచిరా అంటే అది కూడా పెంచలేము. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనం 12% చేసినాం మనం. ఇట్లా చెప్పుకుంటా పోతే గిరిజనులకు ఏది జరిగినా, ఇల్లు వచ్చినా, భూమి వచ్చినా, రిజర్వేషన్ వచ్చినా, ఉద్యోగం వచ్చినా, మరి వీళ్ళ తెల్లారి మీకు సేవలాల్ మహారాజు జయంతిని అఫీషియల్గా జరుపుకొని మరి మీకు అందరూ కూడా ఆప్షన్ హాలిడే, గిరిజన ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు కావాలంటే హాలిడే తీసుకోవడానికి కూడా సౌకర్యాలు కల్పించండి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చెప్పడం కాదు, గత 10 సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాం. ఉన్న భూములు గుంజుకొని నేను తిరిగిన అన్ని తాండాలు, బైరాపూర్ వచ్చినా, కల్పూర్ వచ్చినా, మరి ఇంకా అక్కడ ఈవెన్ అమరాబాద్ పోయినా, అన్ని గ్రామాలు పోయినా, ఇక్కడ మాదాపూర్ తాండా అన్నీ పోయినా, ఎక్కడ చూసినా భూముల సమస్యనే. రెవెన్యూ వాళ్ళు అంటారు ఇది మాదంటారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చేది మాదంటారు. మరి ఎవరిదే భూములు, మరి మాకేమో పట్టాలు ఉన్నాయి మరి అని అంటే దానికి సమాధానం లేదు. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక సబ్ కమిటీ వేసి ఈ పొడుగుల ధరణి మీద పెద్దలు బట్టి విక్రమార్క గారు దానికి అధ్యక్షుడు. ఆ కమిటీ దాని మీద నడుస్తూ ఉంది, మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే ఒక 3-4 నెలల్లోనే ధరణిని మార్పులు చేసుడా, లేకుంటే కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి మీ అడవి భూములు ఏదైతే ఉన్నాయో, మీ పట్ట భూములు, పొడి భూములు ఉన్నాయో అవంతా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చినాయో అవన్నీ కూడా మీకు పట్టాలు ఇప్పిస్తాం. మళ్ళా మొన్న వేసిరు, మినిస్టర్ల కమిటీ వేసిరు, ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసిరు. ఎన్ని వేసినా ఏమైంది, ఎలక్షన్లు వస్తున్నాయి, మన గిరిజనుల కోపం వస్తుంది ఏమని చెప్పి ఓట్ల కొరకు ఊరికి 2-3 ఇచ్చారు పట్టాలు. ఆ పట్టాలు ఏమైనాయి, మరి అసలు భూములు వేరొకరికి వచ్చినాయి, వాళ్ళ ఇష్టంలో పేరు రాసుకున్నారు. నాకు సమాచారం మీద ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 తీసుకున్నారు. ఆ టైంలో తీసుకొని ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ పేరు మీద బుక్కులు వచ్చినాయి. మీకు అందరూ కూడా తెలుసు అవి. ఇవాళ ఆ భూములకు ఇచ్చిన పట్టాలకు కూడా ఇవాళ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తలేరు, రైతు బంధు వస్తలేదు. మరి దేనికైనా హక్కుపత్రాలు ఇచ్చినాం అంటే వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. అట్లా తయారైంది. ఉన్న పంట పండించిన భూమి కూడా అంటే మన వర్క్ కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందరూ కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ మనకు ఇండ్లు, మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు సాక్షిపోయినాయి. మరి దాంట్లో అత్యధికంగా మీ గిరిజనులకే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు అక్కడ ఆదిలాబాద్లో, మీకు తెలిసి బాబురావు. ఆయన అంటాడు మీరు గిరిజనులు ఎస్టీలు గారు
ప్రభుత్వానికి. మరి మీరందరినీ గిరిజనులు ఎస్టీ రిజర్వేషన్ తీసేద్దామా? అధికారంలోకి వస్తే ఆ ప్రమాదం ఉంది. మరి మీరు దయచేసి ఆలోచించుకొని మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు, సైంటిస్టులు, మరి అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ కావాలంటే మరి రిజర్వేషన్ కంటిన్యూ చేయాల్సిందే. మనకు మన పొడుగులు రావాల్సిందే. మన పేదలకు ఇల్లు కట్టుకోవాల్సింది, ఇందిరా ఇల్లు రావాల్సిందే. అదేవిధంగా మేము ఏదైతే 6 గ్యారంటీ పథకాలు చెప్పినామో, ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాబోతుంది మీ ఇంట్లకు. ఇవాళ సిలిండర్ 500 రూపాయలు చేస్తున్నాం ఒక 15 రోజుల్లోనే. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణము, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు కూడా ఫ్రీగా వైద్యం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రైతు భరోసా కూడా వస్తుంది త్వరలోనే. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, పెద్ద పెద్ద భూస్వాములు హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఇక్కడ భూములు కాకుండా వేరే భూములు 100 ఎకరాలు ఉంటున్న వాళ్ళకు వాళ్ళందరూ కూడా రైతు బీమా ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, దున్నేవానికే ఇస్తామని చెప్తా ఉన్నాం, దున్నేవానికే. అందుకని కాంగ్రెస్ పార్టీ మరి నిజంగానే దళిత గిరిజనుల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల సిద్ధతృప్తితో పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ మన బడ్జెట్లో మీరు చూసుకుంటారు 45,000 కోట్ల బడ్జెట్ పెట్టాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో. అదేవిధంగా విద్యా వైద్యం మొత్తం చెడిపోతే ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పారు, ఇక్కడ మోడల్ స్కూల్ కట్టాలన్నా, యూనివర్సిటీ కట్టినా, మెడికల్ కాలేజ్ కట్టినా, IIIT కట్టినా, మీ తాండాలలో సింగిల్ స్కూల్ టీచర్ స్కూల్ కట్టినా అంతా కూడా కాంగ్రెసే కట్టింది. మరి వాళ్ళ స్కూల్ మూతపడుతున్నాయి, అక్కడ పిల్లలకు పురుగులు అన్నం పెడుతున్నారు. మరి అందుకని విద్యాభ్యాసానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ 21,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ గమనించండి మీరు. ఇక మన దగ్గర అరవింద్ ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ మీకు నాకు తెలిసి ఏదో ఒక 5 లక్షలు ఎక్కడో మన మల్కాపూర్ తండాలు ఇచ్చినట్టు గుర్తుంది. 3 లక్షలు అంటే మరి మా యువకుడు సురేష్ చెప్తా ఉన్నాడు. ఇక మనకు ఈ 2 మండలాల్లో ఒక్క తండాలో ₹1 కదా 5 ఏళ్ళలో. ఇక మరి ఏం ముఖం పెట్టుకుని తెల్లారి మీకు ఓట్లాడడానికి వస్తారు? మీరు ఆలోచించండి. ఇవాళ మనకు టీఆర్ఎస్ ఒకటే కాదు, బీజేపీ కూడా మన శత్రువే. ఇవాళ రాముల పేరు మీద, అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతా, మతం పేరు మీద ఓట్లు అడగచ్చా? మన జగదమ్మ మాత మనకు దేవుడు కాదా? మనకు శివలాల్ మహారాజ్ మన దేవుడు కాదా? మన రాముడి భక్తులం కామా? అంటే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నాడు. దేవుని మీద ఓట్లు అడగడం కాదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మనకు భూములు రావాలి, మన ఇల్లు రావాలి, మన పిల్లలకు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి అంటే ఈ సందర్భంగా మనకు అందరం కూడా కలుసుకున్నాం, మనకు వారోత్సవాల భాగంలో. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఇంతకుముందు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరందరూ కూడా ఇప్పుడు యాదగిరి చెప్పినట్టు నిజమైన అన్ని తాండాలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. మీరందరి దయతోనే నేను ఎమ్మెల్యే అయినా మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం. ఇలా మనము మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరందరూ బాగా రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు. మీ అందరినీ అడుగుల నుండి ఇలా మరి రోడ్డు మీద తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని మీరు గుర్తు చేసుకోండి. ఈ విధంగా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. కాబట్టి జరగబోయే 10 సంవత్సరాలు బీజేపీ ఉండి, టీఆర్ఎస్ ఉండి మనకేమైనా ఒరిగిందా? మరి ఒట్టిగా దేవుడి పేరు చెప్తే కడుపులు ఉండదు. రామాలయంలో మన భారతదేశంలో కృష్ణాలయాలు, శివాలయాలు, జగదమ్మ మాత ఆలయాలు, అన్ని దేవుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అదే కొత్త గాలి. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఒక అవకాశం వచ్చింది మీ అందరికీ అనవచ్చు. సార్ ఇది అసెంబ్లీ ఎన్నికలలో వేసాం కదా, మరి పార్లమెంట్కి వేస్తే మాకేమొస్తుంది? అది ఇది ఇక్కడ అంటే పార్లమెంట్లో కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి. మనకు గవర్నమెంట్ ఉంటుంది అక్కడ. మనం అనుకున్నది అయితే మీకు రోడ్డు కావాలంటే రోడ్ వస్తుంది, ఇల్లు కావాలంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు ఫండ్స్ వస్తాయి. దాన్ని కలుపుకొని మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు మీ పోటీ ఉన్న సమస్య కూడా పూర్తిగా తీరాలంటే కూడా, రైతుల రుణమాఫీ కావాలంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్స్ అంతవరకు అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మన జీవితాలు బాగుపడాలా, మనం రైతు బాగుపడాలంటున్నాం.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మన ఎంఎస్పీ ఇస్తామని చెప్పి ఇవాళ దాన్ని చట్టబద్ధత చేస్తామంటున్నాం. చట్టబద్ధత అంటే ఇప్పుడు మనం దుకాణంలో పోయి ఒక పేస్ట్ కొనుక్కుంటాం, టూత్ పేస్ట్, ఒక నూనె కొనుక్కుంటే నూనె ప్యాకెట్ దానికి ధర ఉంటుంది. అదే పంటకు కానీ మనం పండించిన పంటకు చట్టబద్ధమైనటువంటి ధర ఎంఎస్పీని దాని హక్కు కింద మార్చాలన్నది కాంగ్రెస్ పార్టీ వల్ల పోరాటం చేస్తుంటే, రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తుంటే మీరు ఢిల్లీలో చూస్తూ ఉన్నారు, రైతులను కాల్చి చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. జరుగుతుందా లేదా ఢిల్లీలో కొట్లాట? దేని గురించి? మనం పండించిన పంటకు ధర రావాలని. అదే మరి తప్ప పండించిన పంట ధర రావాలని తప్ప కాదు. అదేవిధంగా ముఖ్యంగా మోపాల మండలం చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసింది, అంతకుముందు మంచిప గ్రామాన్ని మూసామని చూసిండు, బైరాపూర్ను ఇటు అదేవిధంగా ఇక్కడ మన అమరాబాద్ ఆ తాండలన్నీ కూడా ముంచుదామని చూసిండు. మేము కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడతాం. ఇవాళ ప్రాజెక్టు కడతాం, కానీ పాత మండలం కడతాం. మీ ఒక్క భూమి కూడా ఒక గుంట కూడా వీళ్ళు కూడా ఉండదు. మిమ్మల్ని కాపాడుకున్నాం. మేము అధికారులు లేకపోయినా మీ దగ్గరకు వచ్చినాం. మేము పక్కన నిలబడ్డాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వల్ల ప్రాజెక్టు పాత మండలం మీకు కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు నీళ్ళు లేదు మన 7 మండలాలలో. 10 ఏళ్ళు టైం పే చేసి నీటి అని పేరు మీద ఇవాళ అంటున్నాం. ఏమంటే ఇక్కడ చాలా మంది కూర్చుని కొన్ని ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఖాళీ ఉన్నాయి నాకు అర్థమైంది. ఏంటంటే అక్కడ పొలాలలో నీళ్ళు వాడతలేవు, కరెంటు వస్తున్నా కానీ నీళ్ళు లేవు. కానీ మనకి ఏం అవసరం ఉంది? ఇంకా బోర్ల మీద బతికేది. మనకి ఇంత ప్రాజెక్టు 90% ప్రాజెక్టు కంప్లీట్. అది కూడా మధ్యలో సిక్కండి.